కాకరకాయ ఉప్పు పసుపు కడిగేసి కోసి ఉప్పు పసుపు వేసి పక్కన పెట్టాలి ఇట్లా. తర్వాత ఈ ముక్కలు ఎన్ని ఉన్నాయో అన్ని ఉల్లిగడ్డలు కొబ్బరి ముక్కలు ఇంకేస్తా. ఉల్లిగడ్డలు కొబ్బరి, తర్వాత పసుపు, తర్వాత జీలకర్ర, ధనియాల పొడి, మెంతులు జీలకర్ర పొడి, కొంచెం షుగర్, తర్వాత కొంచెం నువ్వుల పొడి, పల్లీల పొడి. ఇలా కొంచెం పేస్ట్ అయిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ అన్న వేయవచ్చు, లేదు అంటే మీరు ఇంట్లో తయారు చేసుకున్న పేస్ట్ లేదా షాప్లో కొన్న పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకోవాలి. మనం వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత ఇలా మిక్సీ చేసి పేస్ట్ చేసుకోవాలి. సో ఈ పేస్ట్ ఉంది కదా, ఇది జస్ట్ ఇలా పక్కకు తీసుకొని దీంట్లో ఒట్టి తాలింపు వేసి రైస్లో వేడివేడి రైస్లో తిన్నా బాగుంటుంది. అంటే ఇది కాకరకాయ అంటే ఓన్లీ ఉల్లిపాయ పచ్చడి లాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది మనకి ఈ కర్రీలో. ఆయిల్ వేసుకున్న నెక్స్ట్ ఆయిల్ హీట్ అయినాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి, కొంచెం ఇంగు కరివేపాకు. ఇంతకుముందు చెప్పాను కదా దీంట్లో తాలింపు వేసుకుంటే బాగుంటుందని, దాంట్లో కొంచెం వేసేస్తుంది మమ్మీ. వాటర్ అన్నీ తీసేసి ఇప్పుడు అందులో వేసేసుకోవాలి. మళ్ళీ వాటర్ విండేసి మళ్ళీ వేసేసుకోవాలి. ఓకే, చేదు కోసం తీసేయాలి. ఇన్ని వాటర్ వచ్చినాయి దాంట్లో నుంచి. మీరు గింజలు కావాలంటే సపరేట్ చేసుకోవచ్చు, లేదు తినడం ఇష్టం ఉంటే తినొచ్చు. కలుపుకుందాం దీన్ని చిన్నగా స్టవ్ చిన్న దానిపైన పెట్టి వీటిని ఫ్రై చేసుకోవాలి. కలుపుకుంటూ ఉండాలి. అవి గోల్డెన్ బ్రౌన్ అలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఆ పచ్చివాసన చేదు అంతా పోయి మనకి టేస్ట్ వస్తుంది. ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చింది కదా, అలా అయ్యే వరకు ఇప్పుడు ఇంతకుముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అలా ఫ్రై అయిన తర్వాత దాంట్లో వేసేసి ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. ఇంట్లో వాటర్ అస్సలు వాడద్దు, ఒక్క చుక్క పడినా ఖరాబ్ అయిపోతుంది ఇది కర్రీ మొత్తం. సో ఇట్లా మొత్తం కలిపేసుకోవాలి. పేస్ట్ వేసిన తర్వాత అది మంచిగా ఇట్లా ఉడికి దాంట్లో ఆయిల్ పైనకి వచ్చిన తర్వాత కలర్ కూడా చేంజ్ కావాలి. ఇది 4-5 days కూడా పెట్టుకొని తినొచ్చు మనం. అంటే 4-5 days వరకు ఖరాబ్ కాదు మనకి ఫుడ్. కొత్తిమీర వేసుకోవాలి అనుకుంటే కొత్తిమీర కడిగిన తర్వాత వాటర్ మొత్తం ఆరిపోయినాక కొత్తిమీర వేసుకోవచ్చు. మేమైతే కొత్తిమీర వేసుకోవట్లేదు, ఇట్లానే పెట్టేస్తున్నాం. సో ఇది కలర్ చేంజ్ అయిపోయింది. ఒక్క నిమిషం. సో చూడండి ఇది ఎంత మంచి కలర్ వచ్చిందో, స్మెల్ అయితే సూపర్ వస్తుంది.